పల్నాడు జిల్లా వినుకొండలో వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మండల మరియు టౌన్ ప్రజలందరూ కూడా వినాయక విగ్రహాలు ఏర్పాటు విషయంలో ముందస్తుగా పోలీస్ వారి అనుమతులు తీసుకోవాలని వినుకొండ పట్టణ సీఐ శోభన్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ వారి అనుమతుల మేరకే మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, పర్మిషన్ లేకుండా ఎటువంటి విగ్రహాలు పెట్టకూడదని అన్నారు. విగ్రహాల నిమజ్జన ప్రదేశం, విగ్రహం ఎత్తు, విగ్రహ నిమజ్జనానికి వెళ్లే దారి ముందుగానే పోలీస్ వారికి తెలపాలని అన్నారు. వినాయక పండుగ విషయంలో ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, అలా కాకుండా గొడవలు అల్లర్లకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వినుకొండ పట్టణ మరియు రూరల్ గ్రామాల యొక్క ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ వినాయక విగ్రహాలు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దానికి సంబంధించి ముందస్తు అనుమతి కంపల్సరిగా ఆర్గనైజర్స్ తీసుకోవాలి. దానికి ఒక కమిటీ ఏర్పడి వాళ్ళ ఆధ్వర్యంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి ముందస్తు పోలీస్ అనుమతి అవసరం. అదేవిధంగా ఆ ఆర్గనైజర్స్ అనేది వాళ్ళ పూర్తి బాధ్యత, ఆ కార్యక్రమం నిర్వహించడం అనేది కూడా వాళ్ళ పూర్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే ఉంటుంది. అక్కడ సీసీ కెమెరాలు కూడా బిగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి రెంట్ బేసిస్లో 5 రోజులకి 5 రోజులు ఎన్ని రోజులకైనా వాళ్ళు బిగించే ఆర్గనైజర్స్ ఉన్నారు. దాన్ని దయచేసి మీరు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా అనుమతి లేని ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పేసి పోలీస్ శాఖ పరంగా మేము తెలియజేస్తున్నాం. ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా వాళ్ళని ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. డీజేకి పర్మిషన్ ఉండదు, ఎటువంటి ఆర్కెస్ట్రాలో పర్మిషన్ లేదు. ఇది భక్తిపూర్వకంగా చేసుకునే పండుగ. దీన్ని ఆ విధంగా చేసుకోవాలని చెప్పేసి మనం ఆర్గనైజర్స్ కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం.